మానిపించాలి అని కాత్యాయని ఇలా అడుగుతున్నారు. మా అబ్బాయి సాగర్, వయసు 25 సంవత్సరాలు, MBA చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎలా అలవాటైందో తెలియదు కానీ తను 2-3 నెలలుగా సిగరెట్లు తాగుతున్నాడు. వాళ్ల నాన్న నేను మందలించినా మార్పు లేదు. ఎక్కువ సమయం స్నేహితులతో బయటే గడుపుతున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఈ అలవాటుంది. ఆయనే దీన్ని వదిలించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు వీడు కూడా ఈ వ్యసనం బారిన పడడంతో మేము చాలా దిగులు పడుతున్నాం. సాగర్ ఈ అలవాటు మానాలంటే ఏం చేయాలంటారు? ఈ వ్యసనం గురించి వివరంగా చెబుతారని ఆశిస్తున్నాను అని అడుగుతున్నారు. డాక్టర్ గారు, సిగరెట్లు తాగడాన్ని కొంతమంది ఫ్యాషన్ గా మొదలు పెడతారు. కొందరు స్నేహితులను చూసి అలవాటు చేసుకుంటారు. ఇంకా ఈ అలవాటుకి కారణమయ్యే విషయాలు ఏంటంటారు? సిగరెట్ జనరల్ గా ఫ్రెండ్స్ ని చూసి అలవాటు చేసుకుంటుంటారండి. ఫ్రెండ్స్ ఒకసారి తాగిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పడము, లేకపోతే సిగరెట్ తాగకపోతే అక్కడ గ్రూప్లో ఉండకూడదని అనడము, లేదంటే ఏడిపించడము. మిగిలిన స్నేహితులందరూ కలిపి ఏడిపిస్తుంటారు. సిగరెట్ తాగని వాడివి నువ్వు ఇంటర్కి ఎందుకు వచ్చావనో, లేదంటే డిగ్రీకి ఎందుకు వచ్చావనో, లేకపోతే సిగరెట్ తాగడం వల్ల అడ్వాంటేజెస్ చెప్పడమనో. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే ఒక గ్రూప్లో మనం ఉండాలనుకున్నప్పుడు మనం విడిగా ఉండకూడదు, అందరితో పాటు కలిపి ఉండాలి అంటే ఒక సోషలైజేషన్ స్కిల్ కోసమని మెల్లిగా అలవాటు చేసుకుంటుంటారు. 1-2తో స్టార్ట్ అయింది, అందరు తాగుతున్నప్పుడల్లా మనము తాగాలి అనే ఒక పద్ధతి కోసమని దాన్ని కంటిన్యూస్గా ఒక హ్యాబిట్ నుంచి ఒక అడిక్షన్ దాకా వెళ్ళిపోతుంటారు. నిద్ర మేల్కోవడానికి, టెన్షన్ నుండి రిలీఫ్ పొందడానికి అని ఇలా పలు రకాల కారణాలు చెబుతుంటారు కదా, ఇవన్నీ నిజమేనా? చాలా సార్లు ఏమంటుంటారంటే సిగరెట్ తాగడం వల్ల వాటికి వచ్చే పర్యవసానాలన్నీ చూస్తుంటారు. కొంతమంది సిగరెట్ తాగగానే బ్రెయిన్ ఒకసారిగా యాక్టివ్ అవుతుంది, అంటే స్టిమ్యులేషన్ అంటాం మా భాషలో, అలా అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా పని ఒత్తిడిలో ఉన్నారనుకోండి, సిగరెట్ తాగగానే కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం సిగరెట్ కానివ్వండి, ఇతర ఏ అలవాట్లు కానివ్వండి, దాని వెనకాల మనకి ఎలాంటి ప్రెషర్స్ వస్తున్నాయి, అంటే మనకి ఎలాంటి ఆనందం కలుగుతోంది అని మనం గుర్తించగలిగితే దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవచ్చో ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సిగరెట్ తాగడం వల్ల మనకు కొంచెం యాక్టివ్గా అనిపించింది అనుకోండి, ఆ సిగరెట్ తాగకుండా యాక్టివ్గా ఎలా ఉండొచ్చు, లేదంటే ఒక ఒత్తిడి వల్ల సిగరెట్ తాగుతున్నాం అనుకోండి, ఆ ఒత్తిడి లేకుండా మనం ఎలా తగ్గించుకోవచ్చు అలాంటివన్నీ చూడొచ్చు. జనరల్గా ఇది రాత్రులు ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఈ అలవాట్లు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్ అంటాం, అంటే పరిస్థితులతో తట్టుకోలేక నిలబడలేక ఏదో విధంగా మైండ్ని కామ్ చేయడం కోసమని చాలా మంది సిగరెట్లు అలవాటు చేసేసుకుంటుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సిగరెట్ వ్యసనం అయింది అనుకున్నప్పుడు దాని వెనకాల ఉన్న కారణాలను మనం కనుక్కోగలిగితే ఆపడం ఈజీ అవుతుందండి. మామూలుగా మొదలైన ఈ అలవాటు చైన్ స్మోకింగ్ గా ఎందుకు మారుతుందంటారు? ఇప్పుడు మనం దీంట్లో 2 విషయాలు కనుక్కోవాలండి. ఫస్ట్ ఏంటంటే హ్యాబిట్ అంటే ఏంటి, అంటే అలవాటు అంటే ఏంటి, అడిక్షన్ అంటే వ్యసనం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. హ్యాబిట్ అంటే మనం రోజువారీ చేస్తుంటాం, అంటే స్నానం చేయడం కానివ్వండి, టైంకి భోజనం చేయడం, టైంకి నిద్ర లేగడం, ఇలాంటివన్నీ. వ్యసనం అంటే ఏంటంటే అది నెగటివ్. ఎప్పుడైతే మనం ఒక హ్యాబిట్ నుంచి అడిక్షన్కి వెళ్ళిపోతామో దాన్ని తగ్గించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఒక పూట 1 గంట లేటుగా స్నానం చేసినా, 1 గంట లేటుగా నిద్రలేసినా దాని పర్యవసానాలు మనకు పెద్దగా విసుగు చికాకు అనిపించవు. కానీ ఎప్పుడైతే ఈ సిగరెట్ అట్లాంటి అడిక్షన్స్ అంటే వ్యసనాలకు వస్తామో అది తీవ్ర స్థాయిలో ఉంటాయి. అంటే ఒక టైంలో తీసుకోవాల్సిన సిగరెట్ మనం కన్నా తీసుకోకపోతే కోపం చికాకు ఎక్కువ అవడం కానివ్వండి, లేదంటే ఇరిటేషన్గా అనిపించడం కానివ్వండి, లేదంటే మైండ్ కొంచెము డల్గా ఉన్నట్టు అనిపించడం కానివ్వండి, లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆలోచనలు బాగా రావనో, లేదంటే ఎక్కువ స్థిమితంగా లేమనో, ఇలాంటివి రకరకాల భావాలు కలుగుతుంటాయి. ఇది ఎలా కలుగుతుంటాయంటే ఒక హ్యాబిట్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు మైండ్లో ఒక సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది. ఒక సర్క్యూట్ లాగా ఫార్మ్ అవుతుందంటే కొంతమంది పెద్దవాళ్ళని చూస్తుంటాం, రోజు సాయంత్రం 4 టీ తాగాలంటారు. వాళ్ళు క్లాక్ చూసినా చూడకపోయినా కరెక్ట్గా 4 o'clock అడుగుతుంటారు. ఎలా తెలుస్తుందంటే మనం ప్రతిరోజు అదే టైంకి అదే పని చేస్తూ ఉంటే ఒక న్యూరాన్ సర్క్యూట్ అంటాం, అలాంటి సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సేమ్ వే అడిక్షన్లో కూడా ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుందండి. ఆ టైం వచ్చేటప్పటికల్లా సిగరెట్ తాగాలి అన్న క్రేవింగ్ పెరిగిపోతుంటుంది. అంటే ఆశ, విపరీతమైన ఒకలాంటి ఉద్రేకమైన ఆశ కలుగుతుంది. ఏమైనా సరే ఇప్పుడు సిగరెట్ తాగితేనే మనకు ప్రశాంతత దొరుకుతుంది, లేదంటే లేదు. హ్యాబిట్ని చిన్న మార్పులతో మనం మార్చుకోవచ్చు. కానీ ఒకసారి వ్యసనం అంటూ తయారైన తర్వాత దాన్ని మార్చుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా మోటివేషన్ కూడా ఉండాలి. కొంతమంది సిగరెట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయగలం అని చెబుతుంటారు. ఇది సాధ్యమేనంటారా? సిగరెట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు. కాకపోతే దాంట్లో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్సెంట్రిక్ మోటివేషన్ అని 2 ఉంటాయండి. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే మనలో కలిగే మోటివేషన్, మనకు మనమే అనుకోవడము. నేను సిగరెట్ తాగడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, నేను సిగరెట్ తాగడం వల్ల ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటివన్నీ అనుకొని మనకు మనమే అనుకున్నప్పుడు చాలా ఈజీగా మానేయచ్చు. ఎక్సెంట్రిక్ మోటివేషన్ అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, అది మానడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ తాగుతున్నారు, ఇప్పుడు నేను తాగితే
ఏంటి తప్పు అలాంటి వాదనకు దిగుతుంటారు. ఎప్పుడైతే వాళ్ళై తెలుసుకుంటారో అప్పుడు ఈజీగా మానేయచ్చు. ఆ మానేయడం కూడా వాళ్ళు అనుకుని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండడం అంటే ఏంటంటే ఒక 10 మందితో సిగరెట్ తాగే వాళ్ళతో కన్నా మనం కంటిన్యూస్గా పనిలో ఉన్నా లేకపోతే అలాంటి స్నేహితులున్నా అలాంటివి మానడం కష్టం. ఎందుకంటే వాళ్ళందరినీ చూసినప్పుడల్లా మళ్ళీ మనకి తాగాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉన్నా సరే పరిస్థితులు దానికి దారి తీయకుండా కొంచెం దూరంగా ఉండడం, అంటే అలాంటి స్నేహితులను ఎక్కువగా కలవకుండా ఉండడం, లేదంటే వాళ్ళు సిగరెట్ తాగే టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ఆ టైంలో మీరు ఏదైనా బిజీ అయిపోవడం, ఇలాంటి చేయడం వల్ల మానే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదండి సంగతి. కాలుతున్న సిగరెట్ తమ చేతుల్లో వేళ్ల మధ్య ఉన్న ఆ అలవాటు వ్యసనంగా మారితే దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదని గుర్తుంచుకోవాలి. అప్పుడే దానికి దూరంగా ఉండగలుగుతారు. అలాగే మానాలనే సంకల్పం దృఢంగా